ఉమ్మడి రాజధానిగా ఏదైతే జిహెచ్ఎంసీ పరిధి ఉందో ఈ ఉమ్మడి రాజధాని మొత్తాన్ని కూడా ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలకి కూడా 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని చెప్పేసి చట్టంలో పొందుపరచడం జరిగింది. ఈ చట్టంలో పొందుపరుస్తూనే సెక్షన్ 8 కింద ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇద్దరు ఉమ్మడి ప్రాంతాల వల్ల రక్షణ బాధ్యతను ఉమ్మడి రాజధానిలో గవర్నర్కి అప్పచెప్తూ అక్కడ కూడా చట్టంలో పొందుపరిచారు. చట్టంలో పొందుపరిచిన తర్వాత ఈ విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి అనుభవజ్ఞుడు, ఏదో చేస్తాడు, రాజధాని కడతాడు, ఫ్యాక్టరీలు తీసుకొస్తాడు, కంపెనీలు తీసుకొస్తాడు, హైదరాబాద్ ని ఆయన ప్రపంచ పటంలో అని చెప్పుకుంటున్నాడు కదా, ఆంధ్రప్రదేశ్ ని కూడా ప్రపంచ పటంలో ఎక్కిస్తాడు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిస్తే ఆయన మన రాష్ట్ర ప్రయోజనాలను చూసి మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని మన రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏలు పెట్టి రేవంత్ రెడ్డి ద్వారా, ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ద్వారా ఓటుకు నోట్లు కేసులో దొరికిపోయి రాత్రికి రాత్రి తట్టా పుట్టా సర్దుకొని అనాలోచిత విధానాలతో రాష్ట్రం మొట్టమొదటి గొంతు కోసింది చంద్రబాబు నాయుడు గారు. విభజన తర్వాత అనాలోచిత నిర్ణయాలతో రాత్రికి రాత్రి కరకట్ట పారిపోయి వచ్చాడు. కరకట్టకు పారిపోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ విద్వేషాలు రేకొట్టే విధంగా ఆయనకి ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంది, ఆయనకు పోలీసులు ఉంటే నాకు సో అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే అనాలోచితంగా శ్రీకృష్ణ కమిటీ ఏదైతే తీర్మానం చేసిందో శ్రీకృష్ణ కమిటీ నివేదికలకి తిరోధకాలు వదులుతూ పచ్చటి పొలాలు 4 పంటలు పండే పొలాలు అనేటువంటి శివరామకృష్ణన్ కమిటీకి వీళ్ళు తిలోదకాలు వదులుతూ ఇక్కడ పచ్చటి పంటలు ఈ పండే వాటిని అన్నింటినీ కూడా తిలోదకాలు వదులుతూ 34,000 35,000 ఎకరాలు అంటూ ల్యాండ్ పూలింగ్ ద్వారా మొత్తం భూసేకరణ చేయడం జరిగింది. భూసేకరణ చేసిన తర్వాత కూడా దీన్ని మేము ఎప్పుడైనా సరే అమరావతి ప్రాంత రాజధానికి మేము వ్యతిరేకం కాదు. మా పార్టీ మొదటి నుంచి చెప్పేది ఏంటంటే అమరావతితో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం కూడా ఏదైతే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి, అదే విధంగా అభివృద్ధి కూడా వికేంద్రీకరణ జరగాలి అనేది మా పార్టీ సిద్ధాంతం మొదటి నుంచి కూడా. సో దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినట్టుగా అమరావతి అనే ఒక గ్రాఫిక్స్ ను చూపించి, సార్ అమరావతిలో వాళ్ళు చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్. ఏదైతే సింగపూర్ కన్సార్టియంతో వీళ్ళు చేసుకున్నటువంటిది ఏంటంటే మాస్టర్ ప్లాన్ లో భాగంగా 1600 ఎకరాలు వీళ్ళు డెవలప్ చేయడం కోసం 60% వాళ్ళు డెవలప్ మొత్తం ఖర్చు మొత్తం ఆంధ్ర రాష్ట్రం భరిస్తుంది. మాస్టర్ ప్లాన్ ఇచ్చినందుకు వాళ్ళకి 60% వాటా, మనకి 40% వాటా. చూసారని ఎంత దోపిడో. ఈ కేసులో మొన్న ఈశ్వరన్ గారి మీద ఆరోపణలు వచ్చాయి. అదే ఈశ్వరన్ గారి మీద ఆరోపణలు వచ్చినప్పుడే అంగు బెంగు సెన్ అని చెప్పేసి ఒక అతను అరెస్ట్ చేశారు సార్. ఆయన ఎవరంటే అంగు బెంగు సెన్ అయినా మొత్తం ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది అవినీతి డబ్బును సింగపూర్ లో హోటళ్ల రూపంలో కన్స్ట్రక్షన్ చేయించి వాటిని ఆయన మేనేజ్మెంట్ మాత్రమే చేస్తా ఉంటాడు. అతన్ని తీసుకొచ్చి ఈ కన్సార్టియం, సింగపూర్ కన్సార్టియం ద్వారా అమరావతి డెవలప్మెంట్ అథారిటీలో ఆయన ఒక డైరెక్టర్ గా పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతి అనే ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏదో నగరం కట్టించాలి, నవనగరాలు కట్టించాలి, అవి కట్టించాలి, ఇవి కట్టించాలని కాకుండా దాని ద్వారా తన జోబి ఎలా నింపుకోవాలి అని మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లారు. కానీ మా రాష్ట్రం ఏదైతే మా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 2 ఏళ్లు కోవిడ్ తో పోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఒకే మాట చెప్తున్నారు. 1,00,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మొత్తాన్ని కూడా తీసుకొచ్చి కేవలం ఈ 32 గ్రామాల పరిధిలో మనం పోయటం అనేది అనాలోచిత చర్య. గ్రీన్ ఫీల్డ్ నగరాలను, కొత్తగా నగరాలను నిర్మించడం అనేది అనాలోచిత చర్య. మనకు ఉన్న నగరాలను